సాయంత్రం పూజకి చెరువు గట్టుకు వెళ్ళి సమిధలు తీసుకురండి. అలాగే గురువు గారు. ఆగండి, అలా వరుసగా నిల్చోండి. నేను మిమ్మల్ని లెక్క పెడతాను. 1 స్వాహ, 2 స్వాహ, 3 స్వాహ, 4 స్వాహ, 5 స్వాహ, 7 స్వాహ. లెక్క పెడతాను. అలాగే 1 ఆగండ్రా, మీరిద్దరూ లెక్క పెట్టిన తప్పురా. నేను లెక్క పెడతాను, కాస్త ఉండు. 1 నమః, 2 నమః, 3 నమః, 4 నమః, 5 నమః, 6 నమః, 7 నమః నమః. ఈ విషయాన్ని గురువుగా చెప్తామా? వచ్చారు. చచ్చిపోయాడండి. చెప్పేది శుభ్రంగా చెప్పండి రా. గురువు గారు మాలో ఒకరు చచ్చిపోయారండి. ఏంటి మీలో ఒకటి చనిపోయాడా? ఇది అందరూ వరుసగా నిల్చొని చెప్తాను. 1 2 3 4 5 6 7 7 సరిపోయారు కదరా? అవునా? సర్లే గాని సమిధలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాం గురుగారు. వెళ్ళి అమ్మగారికి ఇవ్వండి. అలాగే గురుగారు. ఏమిట్రా పడవల్లారా, సమిధలు తీసుకొచ్చారా? తీసుకొచ్చా అమ్మగారు. కూర్చోండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్బహుతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయ దేవీం క్షామాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. ఇక పూజ పూర్తయింది, మీరు మీ గురుగారి దగ్గరకు వెళ్ళవచ్చు. శాస్త్రి, నువ్వు వంటింట్లోకి వెళ్ళి అమ్మగారి దగ్గర నవధానాలు పెట్టుకుంటాది. ఆ పెట్టులో జీడిపప్పు తీసుకురా, కాసేపు కాలక్షేపం చేద్దాం. అలాగే గురువు గారు. అమ్మగారు, ఇక్కడ నవధాన్యాలు పెట్టంట ఎక్కడ ఉంది? అడ్డులేవండి. ఇదిగోండి గురువు గారు. ఏంట్రా, నేను జీడిపప్పు తమ్మంటే గన్నేరు పప్పు తీసుకొచ్చావు? మీరు గన్నేరు పప్పు చెప్పారనుకున్నాను గురువు గారు. కొంపతీసి నన్ను చంపేద్దాం అనుకున్నావేంటి? నన్ను క్షమించండి గురువు గారు. సరే గాని లోపల వెళ్ళి జీడిపప్పు తీసుకురా. అలాగే గురువు గారు. అమ్మగారు, నాకు కొంచెం జీడిపప్పు ఇవ్వరా? అదిగో నాయన, ఇక్కడుంది, తీసుకువెళ్ళు. ఇదిగోండి గురువు గారు. మన గురువు గారికి కూడా ఈ విషయం నిదానంగా చెప్తాం, ఆయనే మనల్ని మెచ్చుకుంటారు. అలాగే పద. మళ్ళీ ఏమైందిరా, గుంపుగా వచ్చారు? మన ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఏదో శుభ్రంగా చెప్పండి రా. అమ్మగారు మిమ్మల్ని
చెప్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. శుభ్రంగా చెప్పండ్రా. గురువు గారు మన ఇంటికి నిప్పులు అంటుకున్నాయి. అమ్మగారు మిమ్మల్ని త్వరగా తీసుకొని రమ్మన్నారు. అయితే ఈ విషయాన్ని ఎంత నిదానంగా చెప్తారా? నిన్న మీరే కదా గురువు గారు ఏ విషయమైనా నిదానంగా చెప్పమన్నారు, అందుకే నిదానంగా చెప్పాం. ఓరి బడవలారా, పదండ్రా మంటలు ఆపుదాము. అలాగే గురువు గారు. ఇక్కడ మంటలు ఆరిపోయాయి కానీ మీరు చాలా అలసిపోయినట్లున్నారు. మీరు ఇంకా మీ ఇళ్ళకి వెళ్ళొచ్చు. అందరు వేకుజాము రండి సుమి. అలాగే గురువు గారు. నమస్కారం నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నాం గురువు గారు. ఒరే రామశాస్త్రి, నువ్వు పెరట్లోకి వెళ్ళి తామర పువ్వు తీసుకురా. అలాగే గురువు గారు. నున్నెందరో చంపుతో సొంట. నేను చెప్పింది తామర పువ్వు, కత్తి కాదు. మీరు కత్తే తమ్మున్నారు కదా గురుగారు. కత్తి కాదురా, తామర పువ్వు. కుండ చాలా బరువుగా ఉంటుంది గురుగారు, దీన్ని పోయలేను. ఉండా కత్తి ఎవరికి అక్కర్లేదురా సొంట. నేను చెప్పింది తామర పువ్వు. పువ్వా? ఆ. ఇదిగోండి గురుగారు. ఇదేంట్రా మళ్ళీ క్యాబేజీ పువ్వు తీసుకొచ్చావు? మీరు అదే కదా గురుగారు తెమ్మన్నది. ఓరి దేవుడా, పువ్వు తెమ్మంటే ఈ పువ్వు తీసుకొస్తావా? అవును గురుగారు. సరే గాని మీరు ఇక వెళ్ళి కాస్త సాయం చేయండి అమ్మగారికి. అలాగే గురువు గారు. ఒరే శాస్త్రి, నువ్వు ఇలా రారా. ఏమిటి గురువు గారు? లోపల చెంబు ఒకటి ఉంటుంది, అది ఇటు విసిరే నేను స్నానం వెళ్తాను. అలాగే గురువు గారు. అమ్మో సొంత మీద కర్ర చెంబు విసరమంటే కర్ర విసిరాడు. ఏమైంది గురువు గారు? ఈ సొంత మీద చెంబు విసరమంటే కర్ర విసిరాడు. నన్ను క్షమించండి గురువు గారు, మీరు కర్ర విసరమన్నారు అనుకున్నాను. సర్లే గాని లోపలికి వెళ్ళి ఔషధం తీసుకురా. అలాగే గురువు గారు. అమ్మగారు, ఇక్కడ ఔషధం అంటే ఎక్కడుంది? ఇదిగో నాయన, ఇక్కడ ఉంది, తీసుకువెళ్ళు. అలాగే. అవును అమ్మగారు, ఔషధం తెమ్మన్నారా కారం తెమ్మన్నారా? కారమే అయి ఉంటుంది. అడ్డులేమండ్రా. తెచ్చావా? అమ్మో మళ్ళీ కారం తెచ్చావేంట్రా? మీరు కారమే తెమ్మన్నారండి. కాదు ఔషధము. కారం కాదు ఔషధం రా సొంట. కారం. మీకు అంత చెప్పినా వినరు కానీ నేను వైద్యుడి దగ్గరికి వెళ్తాను. తలుపులు జాతక సుమి. అలాగే గురువు గారు. అరే అందరూ తలుపులు విరిచేసి తల కింద పెట్టుకొని పడుకుందాం రండి. లైట్ ఆఫ్ అని చెప్పండి. అదే అదే గురుగారిని తప్పు చేయలేదు గురుగారు. లేవండ్రా. గురొచ్చారు గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం నమస్కారం. దీనికి మాత్రం తక్కువ లేదు. అవును, తలుపులు జాగ్రత్తగా ఉంచమని ఎవిరవి? ఇదిగోండి గురువు గారు, తల కింద పెట్టుకొని జాగ్రత్తగా పడుకున్నాము. ఓరి విడవల్లారా, తలుపులు జాగ్రత్తగా ఉంచమంటే గొల్లెం పెట్టి జాగ్రత్తగా ఉంచమని. మాకు తెలియదు గురువు గారు. సరే గాని ఇంట్లో వస్తువులు ఏమీ పోలేదు కదా? అయ్యో అయ్యో, ఇల్లంతా తోచేశారు. అయ్యో అయ్యో, ఏంటో నువ్వు ఇలా వచ్చావు? మన ఇల్లంతా తోచేశారు. ఆ విషయం నాకు ముందే తెలుసు కానీ నీ మెల్ల ఆభరణాలేవి? మీరు పెళ్లిలో వేసిన మంగళసూత్రం కూడా గోవిందా గోవిందా. ఆపండి గొడవలారా. మీలాంటి
శిష్యులు ఉన్నంత వరకు అలాంటి గురువుకి ఎలాంటి సమస్యలు తప్ప. పదండి పదండి. కోయిలారే కొమ్మను చూడు మా ఊరాల జంటను చూడు అన్యం పుణ్యం ఎరుగని మన్యం కొండల్లో. కోయిలారే కొమ్మను చూడు మా ఊరాల జంటను చూడు అన్యం పుణ్యం ఎరుగని మన్యం కొండల్లో. కోయిలారే 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 కోయిలారే
सी लड़ गई, हाँ लड़ गई। तन शातन खाली दुनिया तारो शारो पीते ही चढ़ गई, हाँ चढ़ गई। देखो देखो सब घूम रहा है, देखो देखो जग झूम रहा है, यहाँ वहाँ दिल ढूंढ रहा है अब खुशियों की। Come on, boys. No sound. Not the girl you want me to be. My love is priceless, baby. Somebody can buy me. Boy, my love, can you see? Not the girl you want me to be. My love is priceless, baby. Somebody can buy me. Can you see? Not the girl you want me to be. My
Janaka. By revitalizing and rejuvenating it with the presence in this auspicious and lovely evening, AGM, our AGM sir, and we express our special thanks. సార్ని సత్కరిస్తారని ప్రార్థిస్తున్నాను.